Hello అందరికి, this is Anush here. So yeah, I know it's been so long, but మనకి వీడియోలు చేసే మూడ్ రాలేదు. ఈరోజు నేను ఎందుకు చేస్తున్నాను అంటే, as I said like before, I want to do an unboxing video. DJI మైక్, ఈ కెమెరాకి మైక్స్ ఆర్డర్ చేసినాను. అది నిన్ననే వచ్చినాయి, లైక్ నిన్న పొద్దున్న ఆర్డర్ చేసినాను, నిన్న ఈవినింగ్ వచ్చినాయి. బట్ నేను ఈవినింగ్ ఏంటంటే కొంచెం రూమ్లో చిన్న పార్టీ ఉండే, అందుకు అది ఇంకా చేయలే. ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు లైక్ రేపు సండే, సో దాసన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉందాం అనుకుంటున్నా ఈరోజు ఈవినింగ్. సో అక్కడ అన్బాక్స్ చేద్దామని తీసుకుపోతున్నా. ప్రస్తుతానికి అది ఓపీటీ అప్లై చేసిన, బయోమెట్రిక్ షెడ్యూల్ చేసుకోవాలి. నడుస్తున్నాయి పెంటలన్నీ. అండ్ పర్సనల్ లైఫ్లో కూడా పెంటలు వచ్చి చాలా నడుస్తున్నాయి. ఇండియా నుంచి వచ్చిన తర్వాత లైక్ ఒక్కసారి ఫుల్ బూజ్ తీసుకుని ఎవరెవరికో కాల్స్ చేసిన అని చెప్పి నేను మళ్ళీ సోబర్ ఉన్నా. లైక్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 or 3 months నేను ఫుల్ సోబర్ ఉండి. బట్ ఇంగ్లీష్లో ఎందుకు వాగుతున్నట్టు అని షో దొప్పుతున్నా అనుకోకండి. I don't want my parents to know that I'm still high on booze. Ante. Here I'm back. Today I'm feeling much better. సో నిన్న ఏమైందంటే, మొన్న నైట్ పార్టీ చేసుకుని నిన్న సరిగ్గా పడుకోకుండా అట్లనే వర్క్ వెళ్ళిపోయినా. మొత్తం వర్క్లో అంతా కూడా ట్రాన్స్లో ఉండే. అండ్ వర్క్ అవ్వగానే ఫ్రెండ్స్ కాల్ చేశారనమాట. అంటే వర్క్లో ఉండగానే చేశారు. ఆఫ్టర్నూన్ ఎట్లా నా డ్రైవ్కి వెళ్దామని. నేను పోకూడదు అనుకున్నా కానీ ఆఫ్టర్ 3 నాకు బోర్ కొడుతుంది, ఇంకా చిరాకు ఉందని చెప్పి ఓకే ఫైన్ నేను జాయిన్ అవుతా అన్న. లైక్ న్యూయార్క్ స్టేట్ నుంచి జెర్సీ స్టేట్ దాటి ఫిలడెల్ఫియా వరకు వెళ్ళాం. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 3.5 hours రైడ్. అంటే లైక్ న్యూయార్క్ సిటీ నుంచి
అక్కడికి ఫిలడెల్ఫియా. సో టెక్నికల్గా ఫిలడెల్ఫియా వెళ్ళాం, జెర్సీ వెళ్ళాం, అన్నీ తిరిగి. అండ్ జెర్సీ వెళ్ళాం కాబట్టి జెర్సీలో ఫుల్గా తిని రాత్రి 12:30కి ఇంటికి వచ్చాం. ఇప్పుడు టైం 8 అయింది. నా ఐఎమ్ గోయింగ్ టు చర్చ్. ఈరోజు సండే కదా, సో వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడే ఇంకొక బస్ ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నా అండ్ మాట్లాడుకుందాం ఈలో కొంచెం. సో నేను వచ్చి ఓపీటీ అప్లై చేసిన. అప్పుడు నా కాలేజ్ అయిపోయి నేను ఓపీటీకి ఎంటర్ అవుతున్నా. సో ఓపీటీ అప్లై చేసిన, అది ఇంకా అప్రూవ్ కాలేదు, చూడాలి అది ఏమైంది. ప్రజెంట్ సినారియోస్లో చాలా ఆర్ఎఫ్ఐస్ పడుతున్నాయి, ఓపీటీస్ డిలే అవుతున్నాయి అండ్ చాలా రూల్స్ మారాయి. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఏమవుతుందో చూడాలి. ఏది తీసుకున్నా కొంచెం ఫాస్ట్ అండ్ సెట్ అయ్యే స్టెప్స్ తొందరగా తీసుకోవాలి అన్నిటికి. సో కొంచెం రిస్కీ స్టెప్స్ తీసుకోవాలి ఇంకా లైఫ్లో, తప్పదు. సో తొందరగా జాబ్ కొట్టాలంటే హ్యావ్ టు మేక్ సమ్ రిస్కీ స్టెప్స్. ఆల్రెడీ చేసామని రిస్కీ పనిలే, సో ఇప్పుడు కూడా ఇంకొకటి. ప్రజెంట్ అయితే అట్లీస్ట్ 1 మంత్ అట్లా పడుతుంది అంటున్నారు ఓపీటీ అప్రూవ్ అవ్వడానికి. కొంతమంది ఏమో అసలు అవ్వట్లేదు, అది ప్రీమియం ఓపీటీ అప్లై చేస్తే అవుతున్నారు. జనరల్గా ఓపీటీ ఫీ వచ్చి $470 ఎంత. సో ప్రీమియంకి వెళ్తే $1000 ఎంత అవుతుంది. సో ప్రీమియంకి వెళ్తే తొందరగా మూవ్ అయితేనే ఫైల్స్ అంటున్నారు, బట్ ఐ డోంట్ నో. నేనైతే రెగ్యులర్ అప్లై చేసిన, సో చూడాలి. ఓపీటీ అప్రూవ్ అయితే దెన్ ఐ కెన్ మేక్ సమ్ అదర్ మూవ్స్, లైక్ కొంచెం రిస్కీ మూవ్స్. జాబ్ చెయ్యాలంటే ఐ డోంట్ లైక్ డూయింగ్ జాబ్స్ అండ్ ఆల్, బట్ తప్పదుగా. ప్రజెంట్ కొన్ని రోజులు అయితే జాబ్ కావాలి మనకి. కార్పొరేట్ కంపెనీలో వెళ్ళి జాబులు చేయడాలి ఇవన్నీ మన వల్ల అయ్యే పని కాదు. బట్ స్టిల్ కొన్ని రోజులకైతే తప్పదు, చేయాల్సింది. అది నడుస్తుంది. బ్యాంక్ ఇష్యూస్, ఈ ఎక్కడ లేని తలకాయ పోట్లు, పని పట్టలు లేని వాళ్ళందరికీ ఇప్పుడు గుర్తొస్తాయండి తలకాయ పోట్లు. సో హెడ్ బాత్ చేసేది ఇంకా ఆరలేదు, మొత్తం హెయిర్ అంతా పచ్చిగా ఉంది. సో అది నడుస్తుంది. అండ్ ఇంకా వర్క్ చేయడం కూడా మాని ఫుల్ టైం కోసం ఫోకస్ చేయాలనుకుంటున్నా. కానీ వర్క్ చేయడం మానితే పైసలు ఉండవు. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ ఉన్నాయండి. చూడాలి ఏం చేయాలో. కొంచెం టైం ఉంది ఓపీటీ వచ్చేలోపు, మేబీ లైక్ 1 or 2 months టైం ఉంది. సో ఈ లోపు ఏదో ఒకటి డిసైడ్ అయ్యి తొందరగా చేయాలి. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ 12 అయింది. నవ్ ఐ యామ్ గోయింగ్ హోమ్. యాక్చువల్గా 11కి వెళ్ళాలి, కానీ సమ్ స్ట్రైక్ ఏదో జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ డిలేస్ అవుతున్నాయి. సో ఇట్స్ 12 నా. అండ్ మళ్ళీ పొద్దున్నే 6 o'clock వర్క్లో ఉంటుంది, అంటే 5 కల్లా స్టార్ట్ అవుతుంది. నేను ఎంత హెక్టిక్ ఉంటే నాకు ఎక్కలేని ఫోన్లు కూడా తలపడి తెప్పించే 10 జనాలు కూడా ఉన్నారు నాకు. ఎనీవే, యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నాకు రైట్ లెగ్ కాఫ్ మజిల్ దగ్గర లైక్ నిద్ర లేవగానే అది క్రాంప్ కింద వచ్చి పట్టేసింది. ఐ మీన్ జస్ట్ అప్పుడే లేచి ఇట్లా స్ట్రెచ్ చేసుకుంటున్నా, అది క్రాంప్ కింద వచ్చి పట్టింది. ఒక రేంజ్లో పెయిన్ వచ్చింది. అప్పుడు దాన్ని కొంచెం కాసేపు మసాజ్ చేస్తే సెట్ అయింది. బట్ స్టిల్ ఎక్కువసేపు ఆ కాలు మీద ప్రెషర్ పెడుతుంటే ఇట్స్ హర్టింగ్. సో అది మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎక్కువ పెయిన్ వస్తుంది. ఇదివరకు ఎప్పుడు అట్లా కాలే, లైక్ క్రాంప్ అట్లా ఎప్పుడు రాలే. మరి ఎందుకు అంత సడన్గా అట్లా వచ్చిందో ఐ డోంట్ నో. బట్ చాలా వర్స్ట్ పెయిన్ అది. కంపేర్ చేయడానికి కూడా, దేంతో కంపేర్ చేయడానికి కూడా ఇట్స్ టూ వర్స్. అట్లా నడుస్తుంది ప్రజెంట్ లైఫ్ నుండి. 2026 May. సో ప్రజెంట్ ప్లాన్స్ అయితే అయ్యి అండ్ థింకింగ్ ఈ పనులన్నీ మానేసి ఫుల్ టైం మీద ఫోకస్ చేయాలని. అట్లా మానేస్తే ఉండడానికి పైసలు కావాలి కదా, అది టైట్ అయితే. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. దానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. హోప్ఫుల్లీ ఓపీటీ తొందరగా ఏ గోళ లేకుండా వచ్చేయాలని కోరుకుంటాను, అంతే. గట్టి మేనిఫెస్టేషన్ అయితే అది ప్రెసెంట్. గాట్ సో ఫ్రస్ట్రేటెడ్ విత్ పీపుల్. లైక్ జనాలను చూసి వాళ్ళ బిహేవియర్లు చూసి ఒక్కొక్కరి మీద విరక్తులు వచ్చినాయి, అంతే. అండ్ నాట్ టాకింగ్ అబౌట్ హియర్, లైక్ ఇప్పుడు గురించి కాదు, నేను జనరల్గా ఇప్పటివరకు నేను చూసిన వాళ్ళ గురించి. టూ మెనీ ట్రస్ట్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్, అంతే. ఈ జనాల గురించి పట్టించుకుని ఆ నాన్ సెన్స్ తీసుకునే ఓపిక లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, లైక్ లాస్ట్ ఫ్యూ డేస్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చిరాకులో ఉన్న, ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, అంతే. టూ ఫ్రస్ట్రేటెడ్ విత్ దోస్. జనరల్గా నేను ఇంట్లో వాళ్ళతో ఎక్కువ మాట్లాడను,
అట్లాంటిది నాకు ఇంటి నుంచి సడన్గా మిస్డ్ కాల్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయంటే నా ఫోన్లో చూసుకుంటే ఏమైపోయిందని అదో టెన్షన్ మళ్ళీ అక్కడ ఇంతకాడ ఏమైందని తర్వాత తెలిసిన తర్వాత చూస్తే ఇంకా చిరాకు వస్తుంది. టూ ఇరిటేటెడ్ విత్ పీపుల్. సో ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయినా. అండ్ మళ్ళీ పొద్దున్న యాజ్ యూజువల్ పొద్దున్న 5కి అట్లా స్టార్ట్ అవ్వాలి. చూడాలి రేపు ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఇష్యూ ఉందా లేదా ఏందో చూడాలి. సో డిలేస్ నడుస్తున్నాయి కొంచెం, ఏదో స్ట్రైక్ చేస్తున్నారంట వాళ్ళ శాలరీస్ పెంచమని. సో అన్ని డిలే నడుస్తున్నాయి. ఇంకేముంది, ఫైనలీ వెదర్ ఇట్స్ టూ గుడ్. రేపు కుదిరితే ఆ మైక్ అన్బాక్స్ చేయాలని ఎప్పుడు అనుకున్నా, దానికి ముహూర్తం రావట్లేదు. ఆ మైక్ అన్బాక్స్ చేసి రేపు మార్నింగ్ వెళ్తా కాబట్టి రేపు ఈవినింగ్ రాగానే పార్క్కి వెళ్దాం. మళ్ళీ ప్రశాంతంగా పార్క్కి వెళ్ళి చాలా రోజులైంది. సో రేపు మళ్ళీ పార్క్కి వెళ్ళి చిల్ అవుదాం కదా, పార్క్లో కూర్చొని రిలాక్స్ అవ్వాలి. ప్రస్తుతానికి దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. సో మళ్ళీ కొత్త అప్డేట్స్ ఏమైనా ఉంటే కొత్త పెంటలు అప్డేట్ చేసుకుందాం. ఓకే, బాయ్.